హాయ్ అన్న, చూడండి అన్న మా పరిస్థితి ఎంత పెద్ద చెట్లు ఇవ్వాలా. పెద్ద చెట్లు ఎక్కలేకపోతున్నాం అన్న. దోల తిరిగిపోతుందన్న. ఈరోజు మాత్రం ఏం జరిగిద్దో తెలియదు. అయినా కానీ అలాగే కష్టపడుతున్నాం, పైకి ఎక్కుతున్నాం. చూడన్న గెలలో గోతనం గెల చూడండి అన్న, గెల ఫోన్ పట్టుకొని ఒక చేత్తో గెలవడం అంటే చాలా కష్టంగా ఉంది. అయినా వీడియో కోసం తప్పట్లేదు మాకు. చూడండి గెలవస్తున్నాను, పట్టేసిన ఒక చేత్తో కదా ఇబ్బందిగా ఉంది. అలాగే ఒక చేత్తో దింపుతున్నాను గెల. కిందకి రాగానే మా ఆవిడ కూడా వస్తారని తప్పేయడానికి. చూడండి గెల అయితే కిందకి వెళ్ళిందన్న. మా వాడు వచ్చాడు, తప్పించాక మళ్ళీ పైకి లాక్కోవాలి. ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియక నోట్లో పెట్టుకుని ఫోను పైకి లాగుతున్నాను. లాగడం అయితే జరుగుతుందన్న. పక్కన లాగేసాననే, ఇంకో గెల దింపాలి మళ్ళీ. చూడండి అన్న, ఈ గెల కూడా ఎలాగొస్తున్నాను చూడండి. ఒక చేత్తో పట్టుకుని కోయడం కదా, అందుకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది తెగట్లేదు సరిగ్గా. రెండు చేతులు అంటే కొంచెం వెయిట్ వలన పట్టుంటుంది. ఒక చేత్తాను కదా, ఇబ్బంది అయిపోతుంది అనమాట. తెగింది చూడండి ఎలాగొస్తుందో గెల కిందకి. 2 గెలలకు వస్తున్నాను. ఈ చెట్టున అయిపోయింది ఈ చెట్టు. ఈ గెల కిందకి వెళ్తే ఇంకా వేరే చెట్టుకి వెళ్ళడమే మనం. ఇంకా ఈ చెట్టుతో కోత అయితే అయిపోయిందన్న. ఇంకా బండి కడుతున్నాం చూడండి. బండి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అయితే బండి కూడా పూర్తి అయిపోద్ది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మనకి పెద్ద దెబ్బ అయితే ఎదుర్కొన్నాం. బండి అయితే గడిపిందన్న. చూడండి, యాక్చువల్గా 1 గంటకి బండి అయితే అయింది. బండి అంటే మేము బండాలకు వస్తే వ్యాన్నే బండి అంటాం. ఇక నేనైతే కిందకి వెళ్ళి లోపలికి తాడైతే వేసానన్న. తాడేసి వ్యాన్ ట్రాక్టర్ కట్టడం అయితే జరిగింది. కట్టిన తర్వాత ఎంత ట్రై చేసినా కానీ వ్యాన్ అయితే బయటకు రావట్లేదు. ఈరోజు ఏంటంటే మా కర్మలో కాలిపోయింది. అక్కడికి భోజనం కూడా చేయలేదన్న మేము. వాళ్ళందరూ మా వాళ్ళనన్న, మా కుర్రాళ్ళు. నేనైతే ఆ టైంలో ఉన్నాను. ఎత్తబట్టినా కానీ వ్యాన్ అయితే బయటకు రావట్లేదన్న. చాలా ఇబ్బంది పడింది వ్యాను. అప్పటికి టైర్ కింద మట్టి తీసి ఎన్ని చేసామన్నా, అయినా ఏమాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు మాకు. అప్పటికి మా వాళ్ళకి ఆకలి వస్తుంది అన్నారు. ఇంకా అలాగే ఏం చేస్తున్నా, ఇంకా బండి వస్తే ఇంటికి వచ్చాక బయటకు వచ్చి అన్నం తినడం. ఇంకా మనకి తోటలో కదా, తినడానికి ఏముండవు అన్న. ఇంకా మనం తినాలంటే ఇంకా కొబ్బరి బొండం తాగడం ఏదో చేయాల్సిందే. ఇంకా తాగడన్నా బండికి పట్ట కట్టేసాం కాబట్టి మనం ఏం తాగడానికి ఏముండదు. ఇంకా మా అదృష్టం ఏంటంటే ట్రాక్టర్ దగ్గరలో ఉందన్న, లేదంటే ఈరోజు నైట్ అయిపోను. దాదాపు 2 గంటలన్నర సోపు కూడా బండి అయితే బయటికి రాలేదు. చాలా ఇబ్బంది పడామన్నా ఈరోజు. మా కష్టానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. యూట్యూబ్లో వీడియో చేయడం కొత్త అన్న, మనకి ఎడిటింగ్ కూడా అంత ఏమీ తెలియదు అన్న. సపోర్ట్ చేయండి అన్న మమ్మల్ని. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి అన్న కొంచెం. ఆ ట్రాక్టర్ను కూడా చాలా బాగా ప్రయత్నిస్తున్నాను అన్న, లేదంటే చాలా రిస్క్ అయిపోను. అయినా సరే రావట్లేదు అన్న అది. చూడండి, 2 గంటల సేపు తర్వాత ఎట్టకేలకు వ్యాన్ అయితే బయటకు రావడం జరుగుతుందన్న. చూడండి.